హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి కాంచ సిల్క్. సో యాక్చువల్గా మీకు ఏంటంటే ఇది ఒక స్పెషల్ షాట్ అండి. సో మదర్ అండ్ డాటర్కి ఏంటంటే మేము ఒక పట్టు లెహంగాస్ ఏంటంటే కస్టమైజ్ చేయించాం. సో యాక్చువల్లీ కస్టమర్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ లావెండర్ శారీని చూస్ చేసుకున్నారనమాట. సో ఇదేంటంటే కాంజీవరం ప్యూర్ శారీ. సో దీని కాస్ట్ ఏంటంటే 20,000 కాస్ట్ అనమాట కాంజీవరం శారీ. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే మేడంకి అండ్ వాళ్ళ కూతురు 2 ఇయర్స్ బేబీకి ఏంటంటే సేమ్ శారీతో సేమ్ థీమ్ బేస్ చొప్పున పట్టు లెహంగాస్ కావాలన్నారు. సో మేమేం చేసామంటే, సో ఇది ప్యూర్ లావెండర్ కలర్ కాంబినేషన్ వంగపూ కలర్ కాబట్టి దీనికి మ్యాచప్తో ఏంటంటే మేము ఆరెంజ్ కలర్ టాప్తో ఆరెంజ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాంతో మేము ఏంటంటే ఇలా కస్టమైజేషన్ చేసామన్నమాట. సో ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఒక చీరలు 2 వస్తాయన్నమాట. అంటే ఇది 4 మీటర్స్ దాకా ఏంటంటే ఫ్రీ సైజ్తో ఇలాగ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హెవీ ఫిల్స్ వేసుకొని లెహంగా చేయించాం. సో అండ్ ఈ శారీకి ఏంటంటే మనకి పళ్ళు, బ్లౌజ్, కట్టు చెంగు ఈ 3 ఏంటంటే వేస్ట్ చేయకుండా ఈ 3 మనం ఏంటంటే కింద బేబీకి ఇలా చేసామన్నమాట. సో మీరు కింద చూస్తుంది ఏంటంటే బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీస్ ఇది. అండ్ దీంతో ఏంటంటే టాపప్ కొంచెం డెకరేటివ్గా రావాలని చెప్పి ఇది మనం ఏంటంటే పళ్ళుతో చేసామన్నమాట. సో వర్క్ కూడా మనకి ఏంటంటే జరీ వర్క్ డీటెయిలింగ్ కూడా హైలైట్ అవుతుంది. అండ్ దీనిపైన ఇదేంటంటే ప్యూర్ పట్టు అవడంతో ఏంటంటే దీని షైన్ చాలా ప్రాపర్గా వచ్చిందనమాట. దాని మూలన ఏంటంటే మరీ హెవీ వర్క్ చేయించకుండా సింపుల్గా లావెండర్ అండ్ సిల్వర్ వాటిలతో ఇలా చిన్న మగ్గం వర్క్ చేయించాం. అండ్ మేడం గారికి ఏంటంటే మనం ఏంటంటే బ్లౌజ్ పీస్ కూడా ఏంటంటే ఇలా బ్లౌజ్ చేసి ప్యూర్ షిఫాన్తో ఏంటంటే మ్యాచప్ బోనీ చేసామన్నమాట. సో కాంట్రాస్ట్, ప్రాపర్ కాంట్రాస్ట్ లావెండర్కి ఆరెంజ్ సెట్ చేసాం మేము. సో ఇదేంటంటే జస్ట్ కస్టమైజేషన్ అనమాట. సో మీకు కూడా ఇలాగ ఈ టైప్ ఆఫ్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకుంటే మేము మీకు మదర్ అండ్ డాటర్కి ప్రాపర్గా మేము ఇలాగా లెహంగాస్ అండ్ పట్లంగా స్టిచ్ చేసి ఇస్తాము. అండ్ జస్ట్ న్యూ అటెంప్ట్ అండి, బట్ ఇట్ గాట్ వెరీ గుడ్ సక్సెస్. సో చూడాలి ఇప్పుడు మీ ద్వారా మాకు రెస్పాన్స్ ఎలా వస్తుందో అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. మీ మూలాన్ని ఇంకా న్యూగా అప్డేట్ అవుతూనే ఉంటాం.